తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, మరొక విశ్రాంతి దినం కొరకు మనకు ఏర్పాటు చేయబడిన దైవాంశము స్వస్థత. దేవుని స్వస్థత లేక స్వస్థపరచు దేవుడు. ఈ సందర్భంలో 2 వాక్యాలు మీ కొరకు. దావీదు కీర్తన 103 మొదటి 3 వచనాలు చదివి వినిపిస్తాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామం సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ప్రకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించుము, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ప్రార్థన చేస్తున్నాను. సర్వకృపానిధి, సర్వోన్నతుడా, అతి పవిత్రుడా, నిన్న నేడు రేపు ఎల్లవేళలా అన్ని సమయములలో అన్ని స్థితులలోనూ మా దేవుడిగా ఉండినందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మరొక విశ్రాంతి దినాన్ని పవిత్ర వాక్య ధ్యానం చేస్తుండగా మాతో ఉండండి. దేవా, నీ వాక్యము ద్వారా మమ్మను సంధించండి. నీ వాక్యంతో మమ్మల్ని ప్రక్షాళన చేయండి, జీవింపచేయండి. యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. మరొక దినాన మనం కూర్చొని దేవుని వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ స్వస్థత అనేటటువంటి ఈ యొక్క అంశం చాలా లోడెడ్ థీమ్. ఇది చాలా మర్మ గర్భితమైనటువంటి అంశం కూడా అని గమనించాలి. మనకు 103వ దావీదు కీర్తన 3వ వచనంలో తెలుగులో ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు అన్నది. ఇది ఆంగ్ల భాష ట్రాన్స్లేషన్ ఎట్లా చేశారంటే, హీ ఫర్గివ్స్ ఆల్ సిన్స్, హీ ఫర్గివ్స్ ఆల్ యువర్ సిన్స్, హీ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్ అన్నది. సంకటములు అనేదాన్ని ఇక్కడ రోగంగా తీసుకొని హీ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్, నీ రోగమును కుదుర్చువాడు అని అర్థం. కొంతమంది అమాయకత్వంతో తెలియక ఇంగ్లీష్ బైబిల్ అట్లుంది, తెలుగు బైబిల్ ఎట్లుంది అని అంటారు. 2 బైబిళ్ళు ఒరిజినల్ కాదండి. గమనించాల్సింది ఏంటంటే 2 ట్రాన్స్లేషన్స్ ఆఫ్ ది ఒరిజినల్ టెక్స్ట్. నూతన నిబంధన గ్రీక్ భాషలోను, పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది. దావీదు కీర్తన దాదాపుగా పాత నిబంధన కిందే వస్తుంది కాబట్టి ఇక్కడ ఇవ్వబడినటువంటి హెబ్రీ పదం ఏంటంటే రఫా. దాంట్లో నుంచే రఫాయిల్, ఈల్, ఎలోహిం, ఎల్ దేవుడు. రఫా అంటే స్వస్థపరచు దేవుడు. స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు. కాబట్టి మన స్వస్థపరచు దేవుడు పేరేంటంటే యెహోవా రఫాయిల్, అంటే స్వస్థపరచు యెహోవా దేవుడు అని అర్థం. కాబట్టి ఇవాళ ఈ హీలింగ్ అనేటటువంటి ఈ అంశం చాలా లోతైనటువంటి అంశం. హీలింగ్ అనగానే లేక రఫా అని అనగానే ఒక రకంగా చెప్పాలంటే సాధారణ స్థితికి మనం తీసుకురాబడ్డం, లేక పునర్స్థితికి మనం కొంచుకోబడ్డం. ఇంకో అర్థం ఏంటంటే మనం ఎక్కడో లోపించింది కాబట్టి తిరిగి మరల సంపూర్ణ స్థితికి మరల రావడం అనేటువంటిది. 3 పదాలు కష్టమైన పదాలే, కానీ నార్మల్సీ అంటారు ఇంగ్లీష్లో. నార్మల్ లైఫ్కి వచ్చేయటం అంటే మనకి ఇబ్బంది ఉన్నది, తిరిగి మరలా వీ కమ్ బ్యాక్ టు ది నార్మల్ స్టేట్ ఫ్రమ్ వేర్ వీ బికేమ్ సిక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలా అర్థాలు ఇందులోంచి వస్తాయి. ఈ రఫా అంటే స్పృహ రావటం అనేది, లేక గుర్తించటం అనేది, తర్వాత విడుదల అవటం అనేటువంటిది, ఏదో బంధకం నుంచి విడుదల కదా. తర్వాత బాగుపడడం లేక ఎదగడం అనేటువంటిది, మరి లేకపోతే కలపబడడం, జత చేయబడడం అని, రూపాంతరపరచబడటం. ఇన్ని అర్థాలు ఉన్నాయి. కానీ మనకు అర్థమయ్యేటువంటి ఒకటే మాట ఏంటంటే ఉపశమనం పొందడం, స్వస్థపడడం, బాగు చేయబడడం రోగంలో అనేది మనకు జనరల్గా అండర్స్టాండింగ్. స్వస్థత అనేది కేవలము దైహికమైనటువంటి ఉపశమనం గురించే మనం మాట్లాడిన అవసరం లేదు. హీలింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. అది మన శారీరకంగా దైహికంగా కావచ్చు, లేక మానసికంగా హీలింగ్ అవసరమై ఉండొచ్చు,
ఆధ్యాత్మికమైన హీలింగ్ అవసరం అవచ్చు, నైతికమైనటువంటి స్వస్థత కూడా మనకి అవసరమై ఉండొచ్చు. మనకి పాత నిబంధనలో మొట్టమొదట హీలింగ్ అనేటువంటి అంశం ఎక్కడ రికార్డ్ అయిందని నమోదు చేయబడిందంటే, అబ్రహాము ప్రయాణం చేస్తూ ఉంటాడు శారాతో. దారిలో ఒక రాజుగారు అబీమెలెక్ అనేటటువంటి ఒక రాజుని తటస్థిస్తాడు. ఆ రాజ్యంలో ఆగాల్సి వస్తుంది ఆయన. అక్కడ ఆగినప్పుడు మరి అబీమెలెక్ గారు శారాని అందంగా ఉంది కదా, ఆమెతో గడపాలనేటువంటి ఆశను వ్యక్తపరిచినప్పుడు తనకు తెలియకుండా అజ్ఞానంతో చేయబడినటువంటి ఆలోచన అది. అబ్రహాం ఏం చెప్తాడంటే, ఆమె నా సహోదరి అని చెప్తాడు. ఓ అట్లానా అని చెప్పి ఆయన భయపడినాడు. ఆ రాత్రి దేవుడు అబీమెలెక్తో మాట్లాడతాడు, చాలా చెడ్డ ఆలోచన చేస్తున్నావు, నీకు ఇది భవిష్యత్తు మంచిది కాదని భయపెడితే అబీమెలెక్ పొద్దున్నే అబ్రహాం పిలిచి, నువ్వు సహోదరి అని చెప్పావు కదా, నువ్వు దేవుడు నాకు ఇలా చెప్పాడా. అది అయిన తర్వాత అబీమెలెకు, ఆయన భార్య, ఆయన దాసి, వాళ్ళందరికీ కూడాను దేవుడు గర్భాన్ని ఆపు చేస్తే అబ్రహాం అతని కొరకు విజ్ఞాపన చేస్తాడు. అదే మొట్టమొదటి స్వస్థత. దేవుడు అతని భార్యను, దాసీలను బాగు చేశాను. రఫా అనే మొదటిసారి బైబిల్లో అక్కడ కనబడుతుంది. తర్వాత అలాగే యెరోబాము సందర్భంలో కూడా ఉత్తర దేశంలో, అంటే ఇప్పుడున్న నజరేతు ఆ ప్రాంతాలన్నీ కూడా దేశాన్ని ఏలుబడి చేసేటప్పుడు మొదటి గ్రంథం మరి 13వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటుంది. అక్కడ అతను యెరోబాము ఆయన బాగు చేశారు, హీలింగ్. అతను బతిలాడుకుంటే అతనికి స్వస్థత అనుగ్రహించినటువంటిది మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ఇక్కడ ప్రారంభమై ఈ స్వస్థత అనేది బైబిల్లో చాలాసార్లు మనకి ఇది గమనించుకుంటూ ఉంటాం. మనందరికీ సంతోషదాయకమైనటువంటిది 147వ దావీదు కీర్తన. పెద్ద పెద్ద పాటలు చప్పట్లు కొట్టుకొని మనం పాడతాం. గుండె చెదరైన వారిని బాగు చేయవాడు ఆయన, వారి గాయములను కట్టువాడు కదా, ఎంత గొంతెత్తి పాడతామండి. వారి గాయములను కట్టువాడు, హీలింగ్, రఫాయిల్ అని. దావీదు కీర్తన 30వ అధ్యాయంలో 2వ వచనంలో ఏముంటుందంటే, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అంటాడు. స్వస్థత అనేది చాలా గొప్ప మాట. ఇది బైబిల్లో రఫాయేలే కాకుండా ఒక ఊరు పేరు కూడా ఉంటుంది, రెఫీదీమ్ అనే ఒక ఊరు పేరు వస్తుంది. అది కూడా హీబ్రూ భాషలో అచ్చులు ఉండవు, ఆ ఈ ఊళ్ళు ఉండవు. కాబట్టి ఈ రెఫీదీమ్, రఫాదీమ్ ఎట్లాగైనా పిలుచుకోవచ్చు. ఈ రఫాదీంలో రెఫీమ్ అని అంటే కూడా ఏంటంటే నెమ్మదితనం, రెస్టింగ్ స్టేట్ అన్నమాట. అంటే స్తబ్దుగా అయిపోవడం. బాగుందయ్యా నీకంటే ఆ నెమ్మదిచ్చిందండి అంటాను, అంటే స్వస్థపరచబడ్డాడని అర్థం. కాబట్టి రఫాయేల్కి రెఫీదీంకి పెద్ద తేడా ఏం లేదు. కానీ రఫాకి రెఫీకి ఇక్కడ ఈ ప్రాంతంలో సీనాయికి 12 మైళ్ళ దూరంలో ఈ రెఫీదీమ్ అనే స్థలం ఉంటుంది. అక్కడ చాలాసేపు మాట్లాడుకోవచ్చు దాని గురించి. నిర్గమకాండం 17వ అధ్యాయంలో అక్కడ 70 ఈత చెట్లు, 12 నీటి పొగలు నేను చూశాను వెళ్ళి ఆ స్థలంలో. దాని గురించి చాలా తమాషా కథలు ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పడానికి కాదు. చాలా అయోమరం అక్కడ ఉంటుంది మనం చెప్పుకునేదానికి. కానీ అక్కడ మసా మెరీబా అని 2 పేర్లు ఉంటాయి. ఒకటి శోధన, 2 వేదన అని 2 అర్థాలు అనమాట. అవి అక్కడే మోషేని చాలా విసిగిస్తారు. ఏమైనా నీళ్లు లేవు మాకు. మొదటి యుద్ధం కూడా అక్కడే జరిగింది. ఇశ్రాయేలీలు నడిచి వచ్చేటప్పుడు మొట్టమొదటిసారి అమలేకీయులతో అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. బైబిల్లో ఇశ్రాయేలీలు చేసిన మొదటి యుద్ధం. గెలుస్తారు. అయిపోగానే దాహం వేస్తే నీళ్ళు లేవు. ఏమయ్యా ఇక్కడే తీసుకొచ్చావు మమ్మల్ని ఇక్కడ చంపేదానికి అని అంటే మోషే పాపం భయపడి దేవుడి దగ్గరికి వచ్చి అడిగితే దేవుడు అతను నేను కొట్టవయ్యా, రాయిని కొట్ట అంటే నీరు వస్తాయి అంటే అక్కడ నీరు వస్తే దాన్ని మసా మెరీబా అని ఆ ఊటల పేర్లు. అంటే వాళ్ళ మైండ్లను స్థిమితపరిచాడు అనమాట దేవుడు. నెమ్మలత్వం, ఆందోళన తీసివేశాడు అనేది. ఒక రకంగా చెప్పాలంటే సైకలాజికల్ హీలింగ్ అనమాట, మోరల్ హీలింగ్, మెంటల్ హీలింగ్ జరిగింది అక్కడ. బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. షూనేమీయురాలికి కుమారుడు కావాలని కోరుకున్నప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్తే ప్రవక్త ఆయన ఎలీషా గారు, 2వ రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచ్చిన తర్వాత షీ గాట్ హీలింగ్.
దేవుడి యొక్క స్పర్శ. ఆమె కుమారుడు అనుగ్రహించబడ్డాడు. తర్వాత ఆమె కుమారుడు స్వస్థత అవసరమైనప్పుడు దేవుడు ఆయనకి ఎలీషా ద్వారా అనుగ్రహించాడు. చాలా ప్రాముఖ్యం, మనందరికీ సంతోషం తెలిసినటువంటిది రాజుల 2వ గ్రంథంలో 5వ అధ్యాయం. నయమాను అనే సిరియా దేశస్తుడు ఆయన కదా, సైన్యాధిపతి, యుద్ధం బాగా ఆరితేరి ఉన్నాడు, ఇశ్రాయేల్ జయించాడు. ఓ చిన్న పిల్లని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు సహాయానికి. అయితే అంతా బాగుంది, ఆయనకి కుష్టు వ్యాధి ఉందని పాప గమనించింది. అది చెప్పింది ఆవిడ, పెద్ద ఆవిడకి. ఆయన వెళ్ళి మా దేశంలో ప్రవక్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే బాగుంటుందని సలహా ఇచ్చింది. ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా బంగారం వెండులు అన్నీ తీసుకొని వెళ్తే ఆయన నా దగ్గర రావద్దు, యోర్దానులో మునగమన్నాడు. నన్ను దగ్గరికన్నా రాని లేదు, కనీసం నన్ను చూడనే లేదు ఆయన. మా దగ్గర అబానా ఫర్పాలా నదులు లేవా మా దేశంలో, వీళ్ళు ఇక్కడ యోర్దానులో మునగాల అని అహంకారం చూపిస్తాడు. కానీ ఆయన పక్కన ఉన్నవాడు చెప్తారు, ప్రవక్త దేవుని యొక్క సేవకుడు అడిగాడు, పద మనం మునుగుదామని. యోర్దానులో మునిగినప్పుడు గాడ్ హీల్స్కి నయమాను పూర్వస్థితికి చంటి పిల్లవాని దేహం వలె ఆయన దేహము వచ్చిందని, అంటే ఆయన సంపూర్ణ స్థితికి వచ్చాడని చెప్తా ఉన్నారు. అది ఇంకొకటి చెప్తాను, పాత నిబంధనలో హిజ్కియా అనేటువంటి రాజు యెషయా 38:6 చూస్తాం. హిజ్కియా మంచోడే, పాపం భక్తి కలిగినోడే. కానీ ఒక స్టేజ్లో కొంచెం ఆయన కూడా పవర్ కరప్ట్స్ అబ్సలీట్ అని సామెత ఉంది. ఎక్కడో ఒక చోట మొత్తానికి దేవుడికి వ్యతిరేకం అనిపించేటప్పుడు యెషయా చెప్తాడు 38:6 జాగ్రత్త, టైం అయిపోయింది, సర్దుకో, నువ్వు సెటిల్ చేసుకో, ఈ ముగింపు టైము, యు ఆర్ అట్ ది ఈవినింగ్ ఆఫ్ యువర్ లైఫ్ అని అంటే హిజ్కియా భయపడిపోయాడు. అదేంటే నేను ఎంతో మంచి పనులు చేశాను, ఎంతో అని దేవుడికి భక్తి ఉన్నాను, దుఃఖపడతాడు, బాగా ఏడుస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదాన్ని. ఇంకో అర్థం, బాగు అంటే స్వస్థపరిచేదాన్ని అని చెప్పడం అనేది. హిజ్కియా ఇంకా 15 సంవత్సరాలు ఎక్స్ట్రా టైం దొరికిందనమాట అతని రాజ్యం వెళ్ళేదానికి లైఫ్లో. నూతన నిబంధనకు వచ్చినప్పటికి చాలా లోకాసు వార్త 5 నుంచి అక్కడ. ఇక్కడ రఫాయిల్ స్వస్థపరచు దేవుడు ఎంత ప్రాముఖ్యమో, థెరపీయో అనేటువంటి గ్రీక్ మాట, థెరపీ అంటాం, ఇంగ్లీష్లోకి వచ్చేసింది ఆ పదం. థెరపీయో అంటే కూడాను మనలో ఉన్న వ్యాకులత తీసివేయబడేటువంటి అర్థం వస్తుంది. అంటే వ్యక్తిగతంగా నాకైతే రఫా అంత పవర్ఫుల్ వర్డ్ కాదు ఇది. థెరపీ అనేది ఫిజికల్గానే ఎక్కువ వాడబడినట్టు కనబడుతుంది నూతన నిబంధనలో. ముఖ్యంగా యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఈ బ్లైండ్ మ్యాన్, ఇక్కడ పేరు ఉండదు. లూకా సువార్త, మత్తయి, మార్కుల్లో అతను బార్తిమాయి అనే పేరు ఉంటుంది, తిమాయి కుమారుడు అని, తిమాయి వాడు దగ్గర అని ఉంటుంది 3 చోట్ల కూడా. ఇక్కడ యోహాను పేరు పెట్టబడలేదు. ఇక్కడ అతను అడుగుతాడు ఆ సువార్తల్లో, ఏమయ్యా నువ్వేం కోరుతున్నావు అని అడిగితే, నేను స్వస్థపరచబడబోతున్నాను అంటాడు. అయితే బార్తిమా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అలా కాదు. శిష్యులు అడుగుతారు, ప్రభువా వీడేంటి పాపం చేశాడా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా, ఇట్లా అయ్యాడు వీడు అని అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, వీడు కాదు, వీడి కన్నవారు కాదు పాపం చేసింది, దేవుని క్రియలు వీనిలో ప్రస్ఫుటపరచబడడానికి, గాడ్స్ mighty works have to be manifested in him, come let us go అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి ఆయన మట్టి మీద ఆయన ఉమ్మి వేసి దాన్ని తడి చేసి అతను కళ్ళకు రాసి పోయి కోనేట్లో కడుక్కో, సిలోయము పంపబడిన అర్థం ఇచ్చే చోట పోయి ఆడు మునిగినప్పుడు హీ బికమ్స్ కంప్లీట్ మ్యాన్, అతనికి హీ రిసీవ్స్ ఎ న్యూ సైట్. ఆ వేరే సువార్తల్లో బార్తిమాయి అనే పేరు కూడా ఉంది. కానీ ఇదంతా యాక్ట్ అంతా జరగదు. కానీ మాట మాత్రం, నువ్వేం చేయకూడదు, నీకేం కావాలనుకుంటున్నావు అంటే చూపు పొందుకోరుచున్నాను. అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, అతనితో మాట్లాడేటప్పుడు నీ యొక్క పాపములు క్షమించబడ్డాయని, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను అంటాడు. అండ్ యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ అని. కాబట్టి స్వస్థత పొందడం అనేది రకరకాల విధానాల్లో చూస్తున్నాను. నేనేమంటానంటే, నా మొదటి అంశం ఏంటంటే, ఇట్ ఈస్ గాడ్స్ డిమాన్స్ట్రేషన్ ఆఫ్ హిజ్ లవ్. దేవుని యొక్క ప్రేమ మానవుల పట్ల ఈ రీతిలో ప్రదర్శించబడింది. ఎలా అంటే, దేవుడి యొక్క స్పర్శ, ఆయన దైవ స్పర్శలో ఎలా మానవుడు
తిరిగి పునర్నిర్మాణం చేయగలడు, లేకపోతే నవీనపరచబడగలడు, లేక సంపూర్ణత సిద్ధింప చేసుకోగలడు అనేది ఈ యొక్క వీటన్నిటిలోనూ మనం చూస్తున్నాం దైహిక స్వస్థతలో మనం. అలాగే దీనిలో ఇంకో భాగం ఉంది. ఇది ఒక దైహిక స్వస్థతే కాకుండాను మానసికమైనటువంటి వ్యాకులత కూడా ఉంటుంది. గదరేని అనే ప్రాంతంకి వెళ్ళినప్పుడు ప్రభువు వారు ఈ గలిలయ ఒక తీరంలో మార్కు 5వ అధ్యాయంలో చూస్తాం మనం. అక్కడ వీడు సమాధులలో కాపురం చేస్తూ ఉంటాడు, ఒక్కడే ఉంటుంటాడు, తను గాయపరచుకుంటుంటాడు. వేసి శిష్యులు తీసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, చదువుకుంటారు చాలాసార్లు. వాళ్ళు భయపడ్డారు, పిచ్చోడి చేతిలో రాయింటే ఏం చేస్తాడు. అందుకని శిష్యులు భయపడితే ప్రభు వారు నిశ్చలంగా నుంచున్నాడు. వీడు దాదాపు దగ్గరికి వచ్చేసాడు. యేసు అంటే క్లాస్మేట్ లాగా పిలుస్తున్నాడు. యేసు మాతో నీకేమి అంటున్నాడు. అన్న మాతో నీకేమి అంటే ప్లోరల్ చెప్తా ఉన్నాడు, అంటే చాలామంది ఉన్నట్లు లెక్క అన్నమాట వీళ్ళు. అప్పుడు ప్రభు కొద్దిసేపు కాన్వర్సేషన్ పెట్టాడు. ఈజ్ ఏ వండర్ఫుల్ సైకియాట్రిస్ట్ ఎస్ ప్రభు వారు. వాడితో కొద్దిసేపు సంభాషణ అయిన తర్వాత ఏంటి నీ పరిస్థితి ఏంటంటే, నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి, మేము చాలామంది ఉన్నామని. ఎంతమంది అంటే మేము సేన, వేర్ రిలీజియన్ ఆఫ్ డెవిల్స్ వర్కింగ్ ఇన్ దిస్ ఫెలో. వీడిని దే డ్రోవ్ హిమ్ ఎక్కడికి, సమాధుల్లో తీసుకెళ్ళినారు, ఊరు బయటికి. హీ వాజ్ ఎక్సెంట్రిక్, సెంటర్కి బయటకు వచ్చేసాడు వీడు. ఎక్సెంట్రిక్ అంటే వృత్తం మానవ నాగరిక సమాజం నుంచి బయటపడ్డాడు అన్నమాట. ఈజ్ ఎక్స్ కమ్యూనికేట్ కాదు కానీ ఎక్సెంట్రిక్ అంటారు. ఇది ఎక్సెంట్రిక్ రా అంటే పిచ్చోడు రా అన్నారు, కానీ పిచ్చి కాదు అది. మానవ సమాజం, నాగరిక సమాజంలో ఉండడానికి వీలుడైనటువంటి స్థితిలో వాడు ఉన్నాడు అన్నమాట. గదరని ప్రభువు మాట్లాడుతుండగా సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సకల భూంతరాళాలను సృష్టించిన వాడు, కేవలం పలుకు మాత్రము సర్వలోకానికి వెలుగునిచ్చినటువంటి దేవుడు, అతనితో మాట్లాడుతున్నంతసేపు ఆయన కళ్ళలో నుంచి వచ్చేటటువంటి కాంతి, ఆయన మాటల్లో నుంచి వచ్చినటువంటి శక్తి వీడిలో ప్రవేశించి, మనకు ఉంది కదా మాటే ఉంది, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము కలదా రెండంచులా ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మక కీళ్లను మొరుగును విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం తలంపులు ఆలోచనలను శోధించుచున్నది. శోధన లేని వీటిలో ఒకసారి ప్రభు పాద సన్నిధిలో పడిపోయి నేను కూడా నీతో వచ్చేస్తాను అంటున్నాడు ఈ సేవలోకి. సైకలాజికల్ ఈ హీలింగ్ అనేటువంటిది ఫిజికల్గా ప్రభు వారు టచ్ కూడా చేయలేదు అతన్ని. దేర్ స్పిరిచువల్ హీలింగ్ ఉంటుంది, మళ్ళీ మెంటల్ హీలింగే కాకుండా, దైహిక స్వస్థతే కాకుండా ఇది ఒక రకమైన ఆత్మీయ ప్రక్షాళన. ఎట్లాగంటే ప్రభు పాద సన్నిధిలో ఆమె వచ్చి కాళ్ళు కడుగుతూ ఉంది. ఆమె వచ్చి ఎవరైనా పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది చెప్పడేంటి వద్దని అని అన్నీ ఎరిగిన ప్రభు ఆమె వచ్చిన పర్పసే లేదు. ప్రభు దగ్గరికి వచ్చి ఆమెమి ఈ స్వస్థత వరకు రాలావిడ, ఏది శారీరక స్వస్థత, కానీ ఆయన కాళ్ళు కడుగుతూ ఉండాలి. ప్రభు వారు కుమారి నీ విశ్వాసం నిన్ను రక్షించాను, స్వస్థపరచను అలా. అంటే షీ కేమ్ ఫర్ ద సాల్విఫిక్ ఎక్స్పీరియన్స్. ఇన్సైడ్ దెర్ ఈస్ ఇన్నర్ స్ట్రగుల్ ఫర్ హర్. లోపల అన్నీ ఉన్నాయి కానీ లోపల శాంతి లేని తనంలో ప్రభుతో మాట్లాడుతున్నంతసేపు ఆవిడ షీ రిసీవ్స్ ఎ న్యూ టచ్ ఆఫ్ గ్రేస్ ఫ్రమ్ గాడ్. నీ విశ్వాసం నేను రక్షించాను. సమాధానం అదే కావాల్సింది, సమాధానం కలదానం వైపు వెళ్ళు. ఇది మనం చూస్తాం లూకాసు సువార్త 7వ అధ్యాయంలోను. తర్వాత యోహానులో ఇంకొక స్త్రీని చూస్తాం. అక్కడ లాజరు గారి సహోదరి కదా ఆవిడ వచ్చిన మార్త వచ్చి ఆయన కాళ్ళు కడగడం చూస్తాం. మరొకటి ఉన్నది ఏంటంటే మోరల్ హీలింగ్ ఒకటి ఉంది, అంటే నైతికమైనటువంటిది. ఎట్లా అంటే ఒక ఆందోళన ఉంది మనసులో, ఏంటంటే am I right or wrong అనే ఆ సంఘర్షణలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి 3వ అధ్యాయం యోహాను సువార్త నికోదేము అని ఆయన వస్తాడు. ఆయనతో మాట్లాడుతున్నా భయపడతా వస్తాడు. ఎందుకంటే వాళ్ళు చూడకూడదు, పరిచయుడు కదా. అయినా సరే వచ్చి ప్రభు వారితో మాట్లాడుతున్నంతసేపు అండ్ ద టాపిక్ ఈస్ డైరెక్టెడ్ టు ద న్యూ బర్త్, నూతన జన్మ. అంటే నేను ఎలా తల్లి గర్భంలోకి మళ్ళీ వెళ్ళి మళ్ళీ జన్మించగలను అంటారు. అది కాదు బాబు, వాక్యం ద్వారా నీవు మరలా జన్మించటం. యోహాను సువార్త 3వ అధ్యాయం 15 వచనాల్లో చూస్తాం మనం. ఆ 3వ వచనంలో న్యూ బర్త్ గురించి చూద్దాం. అంటే హీలింగ్ అనేది, ఈ స్వస్థత అనేది ఈ నవజన్మంతో, అంటే కొత్త జన్మంతో ప్రారంభం అవుతుంది అనేటువంటిది. బౌండ్ అగైన్ కైండ్ ఆఫ్ థింగ్. ఫ్రెండ్స్,
ఇక్కడ వరకే హీలింగ్, ఇది ఇంతవరకే మనం జీవించిన వాళ్ళని చూసాం. ముగ్గురు చనిపోయిన దాన్ని రికార్డ్ చేశారు ఇక్కడ. ఎక్కడ అది కపెర్నహూము దగ్గర కదా, శతాధిపతి ఆ కుమార్తె చాలా సిద్ధమై ఉన్నదని పరిగెత్తుకుని వస్తాడు. ప్రభు వారిగా మాట్లాడుతుండగానే వాళ్ళు అంటారు, లేదు రేయ్యా ఆయన చచ్చిపోయిందంటే, లేదు వస్తున్నానని చెప్పి వెళ్ళి అందరూ గొల్లు ఏడుస్తుంటారు. అక్కడ ప్రభు వారి పైకి వెళ్ళి ఉంటారు, తల్లి తప్పమి చిన్నదానా రైస్ లిటిల్ వన్. ఎంత గొప్ప స్వస్థతను అందరూ చూశారు. అంటే నాట్ వెరీ లాంగ్ ఎగో, అప్పుడే ఆమె తన ప్రాణం వదిలిందేమో అనుకునే స్థితి అది. మనం తర్వాత చూస్తాం. మనం లూకా 7లో నాయీను గవిని దగ్గర ఒక విధవరాలు తన కుమారుడు పాడె మోసుకొని వెళ్తుంటే ఆమె దుఃఖాన్ని చూసి ప్రభు పాడెను ముట్టగా వాడు దిగ్గున అక్కడి నుంచి లేచి అంటే ఇన్స్టాంట్ హీలింగ్. వాడు చనిపోయి ఆల్రెడీ తీసుకుని వెళ్తున్న బాడీని, అంటే డూ యూ కాల్ ఇట్ హీలింగ్ ఆర్ ఈ కమ్స్ ఇన్ టు లైఫ్ అగైన్. తిరిగి నన్ను జీవింపచేయవా అంటాడు 87వ దావీదు కీర్తనలో, నన్ను తిరిగి బ్రతికింపవా అన్నట్టు. అట్లా అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ట్రెమెండస్ యాక్ట్, నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్. అదే నా భూతో నా భవిష్యత్. ఇటువంటి క్రియని ఎక్కడే మతంలో ఎక్కడ చూడడం. మనం లాజరు బయటికి రా, ఈ రాయిని తొలగించండి అంటే ద బ్లాకేడ్ ఇగ్నోరెన్స్ హెస్ గాన్. అజ్ఞానం అనే ఆ రాయి తొలగించబడినప్పుడు లోపల నుంచి అతను సజీవుడిగా బయటికి రావడం అనేటటువంటి అది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. రఫాయిల్ దేవుడు స్వస్థపరిచాడు, థెరపీ. ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది ఏంటంటే, నేను ఒక కొత్త ఆలోచన, ఇది ఏంటంటే దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ రీక్రియేషన్, నూతన సృష్టి విధానాన్ని ప్రారంభం. ఇందాక ఏమనుకున్నామంటే మనం ఆయన దేవుడి యొక్క డెమాన్స్ట్రేషన్, ఎట్లా దేవుడి యొక్క మానవుడి యొక్క పునర్నిర్మాణానికి దేవుడి యొక్క ప్రేమను చూసాం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఈ సర్వసృష్టి పునర్నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్లో దేవుడి యొక్క సంకల్పం ఈ హీలింగ్ ద్వారా కనబడుతుంది. అంటే రీమేకింగ్ అంటారు దీన్ని, రీషేపింగ్, రీఫార్మింగ్, రెన్యూయింగ్, గివింగ్ న్యూ లైఫ్. ఇవన్నీ పదాలు మనం చూస్తున్నాం. జపాన్ సంస్కృతిలో ఒక కొత్త ఆర్ట్ ఉంది. ఏంటంటే అది కింట్ సుగి అంటారు. కింట్ సుగి, కింట్ అంటే బంగారం జపాన్ భాషలో. నాకు రాదు, నేను చదువుకొని నేర్చుకున్నది. కింట్ సుకురోయి అనేటి బంగారపు తాపడంతో, అతుకుతో, సిమెంట్ ఎట్లా వాడతాము చిన్న పేస్ట్తో అలా తాపడం, పౌడర్ ఆఫ్ గోల్డ్. దాంతోపాటు విరిగిపోయినటువంటి పింగాణి పెంకులు, గాజు పెంకులు, మట్టి పెంకులు, వాటిల్ని ఈ బంగారు పొడితో అతుకుతారంట. దీన్ని దాని విలువ పెరిగిపోయింది. ఒకటి దాంట్లో ఉన్న బంగారం విలువ ఒకటి ఉంది, రెండోది విరిగిన ముక్కలన్నీ కూడా మళ్ళీ కలిపి తీసుకురావడం ఒకటి. ఒక రకంగా ఇది కూడా రఫా హీలింగ్ టు ది వెసల్స్. ఆ వస్తువులు గీయబడినటువంటి రీషేపింగ్ అండ్ రీమేకింగ్ అనేది మనం చూస్తున్నాం. అక్కడ అర్థం ఏంటంటే విరిగిన మట్టి, పింగాణి, గాజు ముక్కలు బంగారు పొడితో లేక వెండితో లేక ప్లాటినం పొడితో తాపడంతో అతకడం. విరిగిన ముక్కకు కూడా ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇది చక్కటి పాత్ర, విరిగిన ముక్కకు ఒక విలువ ఉంది. ఒకప్పుడు చాలా అందమైనటువంటి పాత్ర, విరిగిన ముక్క తయారు చేయడంలో ఒక ఉద్దేశం ఉన్నది ఆర్టిస్ట్కి. చక్కటి పాత్రను మలిచాడు, దీనికి ఉన్నటువంటి విలువను. ఎలా? మన మానవుడు దేవుడు తన స్వరూపంలో తన యొక్క పోలికలో సృజించాడు. అంటే మనం సిక్కైపోగానే మనం నాశనం అయిపోతున్నట్టు కాదు. దేవుడు తన కృపను మరలా తిరిగి చూపించేదానికి అద్భుతమైనటువంటి పదాలను మనం చూస్తాం బైబిల్లో. నేను ఈ పదాలన్నిటి మీద నేను మీకు ఇప్పుడు చెప్పలేను, కానీ దేవుడి క్రియలు ప్రస్ఫుటపరచబడడానికి పగిలినవి కూడా విరిగినవి కూడా. మెడ్రాస్లో నేను సినాడు జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు నా ఇంటి ముందు అంత బురద ఉంటే నేను పగిలిపోయిన ఈ మార్బుల్ పెంకులన్నీ తెప్పించి అవన్నీ వేస్తే ఆ మేస్త్రి ఏం చేశాడు, చక్కటి షేప్ తీసుకొచ్చి దాని ముందు సగం రౌండ్లుగా వాటితో తయారు చేసి అందరూ వచ్చి ఆశ్చర్యం, బలి చేశారండి విరిగిపోయిన ముక్కలతో అనే. దేవుడు విరిగిన ముక్కలను కుదుటపరిచేవాడు, పునర్స్థితిని తీసుకొని వచ్చేవాడు. మెండింగ్, రీబిల్డింగ్ అనేటువంటి రీకండిషనింగ్ లేక పునరాకృతిని తయారు చేయడం, రీఇమేజింగ్ ఆఫ్ హ్యుమానిటీ. హీలింగ్ అంటే ఏంటి? స్వస్థత, పునరాకృతిని, నీకు పునర్జీవాన్ని ప్రసాదించేదానికి, నీ జీవితాన్ని రెన్యూ చేసేదానికి. ఐగుప్తులో కూడా ఈ సీనాయి కొండ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో మొజాయిక్ ఫ్లోరింగ్ అని ఉంటుంది.
అవి కూడా అంతే పగిలినటువంటి ఈ యొక్క చిన్న చిన్న ముక్కలతో అవి అతికింప చేస్తారు, కలర్డ్ స్టోన్స్తో. అవి దీన్ని బైజాంటైన్ ఆర్ట్ అంటారు. బైజాంటైన్ 4వ శతాబ్దంలో ఇది చాలా బయటకు వచ్చింది. మొజాయిక్ ఆ పేరు కూడా మోషే నుంచే. మోషే అక్కడే తిరిగాడు సినాయి కొండలు చుట్టే, కాబట్టి దాన్ని మొజాయిక్ అనే పేరు కూడా రావడానికి చూస్తున్నాం మనం. మరి ఇర్మియా 18వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాము. అదేంటంటే ఆ కుమ్మరి మీద ఆ క్లే మట్టి మీద కుమ్మరి ఆ రోల్ పాత్ర వహిస్తున్నటువంటి దేవుడికి ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప దర్శనము, ఎంత అధికారం ఆ మట్టి మీద ఆయనకు ఉందంటే, ఒకవేళ అది విరిగిపోయిన దాన్ని మళ్ళీ మట్టిని పిసుకుతాడు, మళ్ళీ ఒక రీషేపింగ్ ఇస్తున్నాడు ఆయన. ఒక ఆకృతి సరిగ్గా రాలేదంటే మళ్ళీ తిరిగి దాన్ని బాగు చేశాడు, పారాయడం అనమాట మట్టిని. ఎందుకంటే అండ్ ఇట్ ఈస్ హిస్ ఆర్ట్, ఇట్ ఈస్ హిస్ అథారిటీ, ఆయన యొక్క అధికారం దాన్ని. కాబట్టి ఈ విరిగినటువంటి పెంకులను వాటిని చక్కటి పాట, పనికి రాని పాత్రని పారవేయకుమా పొంగి పొరలి పాత్ర. అక్కడ నేను కొత్త పదాన్ని పెట్టుకున్నాను అందులో, అందమైన పాత్రగా చేసి నన్ను దిద్దుమా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి. ఈ పాటలు ఎవరు రాస్తారో తెలియదు, ఎంత డీప్ మీనింగ్. పనికిరాని పాత్రలని పారవేయ. ఎంతోమంది అయ్యా అయిపోయిందయా, ఏమవదు, ప్రార్థించి నీ విశ్వాసము నిన్ను రక్షించను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ఆయన నీ పాపములు క్షమించబడ్డాయి అంటాడు. స్వస్థతకి లింక్ అది. హిజ్కియాకి లింక్ ఇచ్చాడు కదా ఆ కుమారి, నేను ఆడు పరిగెత్తుకొని లేవని అన్నప్పుడు నీ పాపములు క్షమించబడ్డాయి అంటాడు. అంటే దానికి దీనికి దగ్గర సంప్రదాయం ఇది ఉందన్నమాట. స్నేహితులారా, మంచి మంచి పాటలు నిజంగా నాకు చాలా ఇష్టమైన. ఇంకో పాట ఉంది ఏంటంటే, చదరిన నాదు ప్రతిరూపం నాపై సరి చేసి ముద్రించు దేవా. ప్రభువా నీవే నా శరణు. స్నేహితులారా, ఇవాళ హీలింగ్ అనేది మీరు డాక్టర్ దగ్గర మాత్రమే కుదుర్చుకునేదే కాదు, దైహికమైనదే కాదు, మానసికమైనటువంటిది, శారీరకమైనదే కాదు, ఆత్మీయపరమైనదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటే మనం ఒక భయంకరమైన ఆందోళన స్థితిలో ఉన్నాం. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ రష్యా ఉక్రెయిన్లో జరుగుతున్నాయి, పాలస్తీనా ఇస్రాయేల్ మధ్య జరుగుతున్నాయి, మణిపూర్లో జరుగుతుంది. అనేక స్థలాల్లో అశాంతి, లక్షల మంది ప్రజలు మన కుంభమేళాల్లోనూ లేకపోతే ఇంకెక్కడో బస్సులు యాత్రలకు వెళ్ళేవాళ్ళు పడిపోయి చచ్చిపోతూ ఉన్నారు అనేది. సో ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ డెత్, డికే, పెరిషింగ్, ఈ అశాంతి అనేది మనకు ఉన్నది. ఎక్కడైతే ప్రాణాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో అక్కడెల్లా కూడా మనకి ఈ హీలింగ్ అవసరం. హీలింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఓన్లీ బై ది ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హస్తాన్ని చొప్పించి దేవుడు తెచ్చేటటువంటిదే ఈ స్వస్థత అనేది మనం గుర్తుంచుకోవాలి. యుద్ధాల్లోనే కాదు, మనం భయంకరమైన పావర్టీ, విడిచిపెట్టబడినటువంటి చిల్డ్రన్, ముఖ్యంగా గర్ల్ చిల్డ్రన్, తర్వాత ఈ ప్లేగ్స్, కరోనా లాంటి భయంకరమైన, ఎవరు ఎందుకు ఎప్పుడు చచ్చిపోయారో తెలియనటువంటి స్థితులలో దేవుడి హస్తం కావాలి. దేవుడు ఈ కరోనా టైంలో మనం అందరం అనుభవించాం. తిరిగి ఊపిరి ఇచ్చాడు మనకు. ఈ బ్రీత్డ్ అగైన్. శిష్యుల మీద అంటాడు, ఉత్థానుడైన ప్రభు వచ్చి అంటాడు, మీపై నా ఆత్మను ఊదుచున్నాను అంటాడు. అదే పదం ఆది కాండంలో కనబడుతుంది మనకి. దేవుడు ఆదాము హవ్వలకు ఆయన బొమ్మలా తయారు చేసిన తర్వాత ఆయన వారి నాసికా రంధ్రాల్లో ఊదేను. గాడ్ మస్ట్ బ్రీత్ అండ్ దట్ ఈస్ హీలింగ్ టచ్. అదే దేవుడు మనం స్వస్థపరిచిన విధానం. మానవ జీవితాలు పునర్నిర్మాణం కాబట్టడానికి మనకు ఒక ఆశ కావాలి. దేవా నన్ను స్వస్థపరచు. రకరకాల ఇబ్బందులు ఉన్నాయి మనకి. నాలో అహంకారం ఉన్నది, నాలో గర్వం ఉన్నది, ఇతరులను నిర్లక్ష్యం చేసే గుణం ఉంది, లేకపోతే నాలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నాయి, నేనేం చేయలేని చేతకాని వాళ్ళ ఉన్నాను. ఈ డిసప్పాయింట్మెంట్స్, డిప్రిసియేషన్, చాలా రకాలైనటువంటి స్థితులలో దేవుడు నేనున్నాను, భయపడకు, నేను స్వస్థపరచు, యెహోవాను నేనే. మన సమాజాలని పునర్నిర్మాణం చేయాలి ఆయన, మన కుటుంబాలు పునర్నిర్మాణం. ముఖ్యంగా ఈ దినాల్లో ఎక్కడో మనం వేరే దేశాల్లో పాశ్చాత్య దేశం అనుకుంటున్నామని, ఈ
ఇక్కడిక్కడ మన చుట్టూ ఉన్న కుటుంబాలు చాలా వరకు నన్ను ఒకళ్ళిద్దరు ఈ మధ్య అప్రోచ్ అయినప్పుడు షాక్ నాకంటే మన దగ్గర కూడా ఇంత తేలిగ్గానే డైవర్స్ తీసుకుంటారా, తేలిగ్గానే విడిపోతారా అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎక్కడ దేవుడు లేడు, ఎక్కడ దేవుడు కేంద్రంగా ఉండడో, ఎక్కడ దేవుని ఊపిరి అక్కడ పనిచేయదో అక్కడ ఈ అశాంతి ఉంటుందని గమనించి, అండ్ వీ షుడ్ ప్రే ఇన్సెసెంట్లీ. మన విజ్ఞాపనలో కూడా కావాలి ఈ స్వస్థత. మన సమాజానికి, మన కుటుంబాల పరంగా స్వస్థత కోరేదానికి మనం ఆల్ దోస్ ప్రీస్ట్స్, ఆల్ దోస్ ప్రేయర్ఫుల్ పీపుల్ ప్రార్థన చేయండి. స్వస్థత కావాలి మన సమాజానికి. ఏ హెల్దీ ఫ్యామిలీ, ఏ హెల్దీ కమ్యూనిటీ బిల్డ్స్ ఏ హెల్దీ నేషన్. దాని కొరకు మనం ప్రార్థన చేసుకొని రెస్టోర్ టు నార్మల్సీ అనేది ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ బ్రింగ్ బ్యాక్ ఇంటూ మళ్ళీ అగైన్ ఆ సంపూర్ణత. పౌలు వాడతాడు పర్ఫెక్ట్నెస్ అని అంటాడు పౌలు. పరిపూర్ణత సిద్ధింపచేసే దాని కొరకు ప్రభుని అతను వెంబడించాడు. స్వస్థత రఫాయిల్ స్వస్థపరచు దేవుడు మనతో ఉన్నాడు. లెట్ us pray for our families and pray for our churches. ఎక్కడ చూసినా, ఏ చర్చ్ చూసినా ఒక కోర్టులోనో, ఏ చర్చ్ చూసినా ఒక గందరగోళం. అది లోకల్ చర్చ్ అవని, పెద్ద చర్చ్ అవని, నేను పేర్లు చెప్పను, తలకాయ లేని సంఘాలు నడుస్తున్నాయి ఇప్పుడు ప్రపంచంలో, ఇంక్లూడింగ్ బిగ్గెస్ట్ చర్చెస్ అనబడేటువంటి ఆ 2 పెద్ద చర్చిలకు కూడా జీవస్తవాల్లాగా ఉండేటటువంటి నాయకత్వం చూస్తున్నాం ఆ చర్చెస్లో. ఊరికే నామకే వాస్తే లీడర్ అని, ఆయన ఏం మాట్లాడలేడు, ఏం చేయలేడు, కానీ ఆయన పట్టుకొని నడిపిస్తూ ఉంటే ఆయన అవసరమా, యాక్టివ్గా రావచ్చు కదా. ఇంకొక చోట రిజైన్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ లీడర్షిప్ కూడాను. ఎక్కడ అసంతృప్తి. మన దేశంలో, బయట దేశాల్లోనూ ఈ చెదిరిన క్షుద్రమైన నాయకత్వంలో కూడాను సంఘాలు దేవుడి కృప వల్ల స్థానిక సంఘాలు దేవుడి నడిపింపుతో బాగున్నాయి. అదే మన యొక్క బలం అనేది. దేవుడు ఇక్కడ పనిచేస్తే అక్కడ కూడా చేస్తాడనే ఆశ. స్వస్థపరచు యెహోవా నేనే. మే గాడ్ బ్రింగ్ us such healing touch to our own communities and our own families. ప్రార్థన చేస్తాం. అతి పరిశుద్ధమైన తండ్రి, నీవు మమ్ము ఎరిగి ఉన్నావు. మేము నీ సన్నిధానానికి వచ్చినప్పుడు మా అవసరత ఏంటో మీకు తెలుసు. అందుకే కుమారి నీ విశ్వాసం నిన్ను రక్షించేను అంటున్నావు. ఎవరికి రక్షణ అవసరమో కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని అంటున్నావు. స్వస్థత కావాల్సి వచ్చినావు. గదలనే అనేవాడితో మాట్లాడినప్పుడు వాడు మానసికమైనటువంటి పునర్నిర్మాణం జరిగే స్థిమితముగా స్వస్థ చిత్తుడై నీ పాదాల దగ్గర పడున్నాడు. అది మాకు కావాలి తండ్రి. ఈ స్వస్థ చిత్తత మా కుటుంబాలకు, మా గృహాలకు, మా యొక్క సంఘాలకు, మా సమాజానికి, మా దేశానికి, ఈ ప్రపంచంలో ఆ స్వస్థ చిత్తత అనేది కావాలి తండ్రి. నీవే రఫాయిల్, మమ్మల్ని స్వస్థపరచు దేవుడు. మా జీవితాల్లోకి వచ్చి పగిలిన మొక్కలను, పెంకులను అతికించి కుమ్మరి వలె మమ్మల్ని తిరిగి పునర్నిర్మాణం చేసి ఈ పాత్రను మరల నీ పాత్రగా ప్రభానికి ప్రతిష్ఠ చేసుకున్నాను. యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడై ఉండును గాక.